నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం మంత్రి నిమ్మల. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అవగాహన సృష్టించడానికి నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్ర నరసన్నపేటకు చేరుకుంది. స్థానిక పోలీసులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం సత్యవరం కూలలికి చేరుకున్న యంత్రకారులను తీన్మార్ డప్పులు ప్రత్యేక వేషధారణలతో స్వాగతించారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కళింగ కార్పొరేషన్ అధ్యక్షుడు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ సుసాధ్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా శాసనసభ్యులు, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. మార్గదర్శకాన్ని ఆయన చేసిన పనులు చేసిన తరువాత ఆ పనుల్ని పూర్తి చేయడానికి ఇప్పుడున్న ప్రధానమంత్రి గౌరవనీయులు విశ్వగురు స్థానాన్ని ఎలాగైనా సరే మనం సాధించాలి. భారతదేశమే ప్రపంచానికి దిక్సూచి, భారత సనాతన ధర్మమే ప్రపంచానికి దిక్సూచి, భారత భగవద్గీతే మానవ జీవిత వికాసానికి పునాది నమ్మి ప్రపంచ దేశాల్లో ఆయన పర్యటిస్తూ ఏదైతే వాజ్పేయి గారు కలగన్నారో. మోపిదేవి మండలం నాగాయతిప్పలో గురువారం మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ వెంకట్రామయ్య టీడీపీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావుతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఏనాడు పదవుల కోసం పైరావులు, సిఫారసులకు పోకుండా పార్టీ అభివృద్ధి, గ్రామ అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. వెంకట్రామయ్య మృతి టీడీపీకి, ఈ ప్రాంతానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన లేకపోవటం అయితే ఇందట పెద్దలు చెప్పినట్టు ఆనాడు ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించినప్పుడు కూడా చాలా వారి వెంటే ఉండి వారి ఇక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా వీరి యొక్క దీంతో ఇక్కడ ఉంటారని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు, కానీ ఇక్కడ అందరూ కూడా వారి యొక్క ఆ రోజు ఎన్టీ రామారావు గారితో ఏ విధంగా ఉండేవారు, ఆ పార్టీ స్థాపించినప్పుడు వారి యొక్క సిద్ధాంతాలను నమ్మి ఏ విధంగా ముందుకెళ్ళారు అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది పెద్దలు. అటువంటి వ్యక్తి ఈరోజు కోల్పోవటం పార్టీకే కాదు అందరికీ కూడా చాలా బాధాకరమైన ఇది. అయితే ఇటీవల కొంతకాలంగా మేము ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ మన మోపిదేవి పార్టీ ఆఫీస్ దగ్గర వారు ఉంటూ ఎప్పుడు కూడా ఉండేవారు. అయితే చివరిలో ఈ మధ్య ఆరోగ్యం బాగోక కొన్ని ఇబ్బందులు పడుతూ ఈరోజు వారు చేశారు. వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు సంతాపం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు కీలక భేటీ జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంచి చర్చ జరిగిందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర సహకారానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారన్నారు. 2011లో జారీ చేసిన పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని, స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం 2026 నవంబర్ వరకు పొడిగించారని చెప్పారు. పోలవరం రైట్, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల పెంపు, అదనపు వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి నిధులు, పర్టికులర్గా RRR ఇటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిధులను కూడా త్వరితగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసేటువంటి విషయంలో కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్కి కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం, అంచేత దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరద జలాలను ఉపయోగించుకోకపోతే అది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ 50 సంవత్సరాలు చూస్తే 1,53,989 టీఎంసీల నీరు ఇలా బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 34,500 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ 3,400. పోనీ లాస్ట్ 50 సంవత్సరాలు కాదు, లాస్ట్ 10 ఇయర్స్ కాదు, లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అక్షరాల 20,300 టీఎంసీల నీరు గత 5 సంవత్సరాల్లో గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 4,064 టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంవత్సరం చూస్తే 4,600 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదే ఈరోజు పాటిల్ గారికి కూడా మరి వాస్తవాలను కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాదిరిగా లక్షల టీఎంసీల నీరు మరి ఈవేళ సముద్రంలో వృధాగా కలిసిపోతూ ఉంటే, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే ఆ నీటిని ఉపయోగించుకోవడానికి అందులో కూడా ఎంత కేవలం 200 టీఎంసీల నీరు, సంవత్సరానికి యావరేజ్న 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ప్రధాన సెంటర్లో దివిసీమ గాంధీ మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలలో భాగంగా శుక్రవారం తూర్పు కృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివిసీమ ఉప్పెన సమయంలో మండలి వెంకట కృష్ణారావు దివిసీమ ప్రాంతానికి చేసిన సేవల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన త్యాగమూర్తి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీని లాగుతూ కనీసం పేద ప్రజలను నమ్మకం ఉంటూ పేద ప్రజలకు 77 కానీ 90 కానీ 94 కానీ కొడుకు కానీ తండ్రి కానీ ఈ రకంగా సేవలు చేసుకుంటూ వచ్చారు. 77 తుఫానుకి ఆయన ఎంత సాయం చేశాడో తెలుసు మనందరికీ. కనీసం తల్లికి బిడ్డ తల్లి లేనప్పుడు ఆ కనీసం తల్లి శాస్త్రంలో పెట్టుకుని కనీసం మ్యాక్సిమం 3 నెలలు చేసి 40 రోజులు మైలు పట్టి ఈ జనం లేబర్తోనే గడ్డం చేసుకుని తలకొరు అంత పని చేశాడు కృష్ణారావు. అంటే
గాంధీ లాంటి గాంధీవాది ఆయన మహనీయుడు. అందుకనే అది ఆయనకి దక్కింది. ఖచ్చితంగా మనకందరికీ గర్వకారణం. మన ప్రజలందరికీ మనకెంతో మంచి మేలు చేసిన ఆయన. అదే రంగం బుద్ధప్రసాద్ గారు, అదే రంగా రాజాబాబు మొన్న కింద సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే శాఖమూర్తిగా అదే పద్ధతిగా ఆ రేత్రి పగులు వారం రోజులు ఆ కరగట్టంపై ఉండి ఎక్కడ ఏం జరుగుతుందోనని అబ్జర్వ్ చేసిన తాతకి నుంచి మనవులాగా చేశాడు. అదే రకంగా బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, సమస్యలు తీసుకొచ్చి ఇల్లు కట్టీలు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆ రోజుల్లో ఎడ్లు బళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి 70,000 రూపాయల్లో ఆయన చేసిన త్యాగం కానీ అదే కుటుంబం కృష్ణయ్య కుటుంబం ఇవాటికి ప్రజాసేవలో ఉంటా కారణం అదే. వాళ్ళు ఎవరు వేసినా అయిపోయినా ఇన్ని సభ్యులు కలవటం కారణం బీసీలు ఎస్సీలు ఎస్సీలు అంటే ఉండటం వల్ల అభివృద్ధి అభిమానం ఆయనలో ఉండిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అధ్యక్షులు వారు చంద్రయ్య గారికి నమస్కారం తెలియజేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అందుకున్న సందర్భంగా శుక్రవారం అవనిగడ్డ ప్రధాన సెంటర్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి చేస్తున్న కృషిని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎకనామిక్ టైమ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి అవార్డ్స్లో ఈరోజు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రావటం ఇది ఆయనకే కాదు, మన తెలుగు ప్రజలందరూ మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా పరిశ్రమలు కానీ వీటన్నిటిని తీసుకొస్తారు అని మనం ఎవరికి చిన్నపిల్లవాడిని అడిగినా కూడా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీని కానీ ఈరోజు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యింది అంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. అయితే మన రాష్ట్రం విడిపోయాక గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆనాడు ఆ రాష్ట్రం విడిపోయిన 14 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఆ పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి తరిమేసిన పరిస్థితి మన రాష్ట్రంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి బయటకు పంపించారు. ప్రతి ఒక్క పరిశ్రమ కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలి అంటే భయపడుతూ కూడా ఉన్నారు. మొన్న 2024 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత భయం ప్రతి ఒక్క పరిశ్రమలో ఉంది. ఆ భయాన్ని పోగొట్టి మళ్ళీ ఈ రోజున అనేక ఉద్యోగాలు కల్పించే దిశలో అనేక పరిశ్రమల్ని మనకి తీసుకొచ్చే విధంగా ఈ రోజున ఐటీని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఇటు విశాఖపట్నం అవనివ్వండి, అమరావతి అవనివ్వండి, అనేక విధాల ఈ రోజున వీటన్నిటికీ తీసుకొస్తూ ఒక పక్కన నారా లోకేష్ బాబు గారు అన్ని పరిశ్రమల్ని వెళ్ళి వారు సంప్రదించి అవన్నీ కూడా తీసుకురావటం జరుగుతుంది. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టారంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గ వారి ప్రభుత్వం తర్వాత మళ్ళీ తీసుకురాగలిగారంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అయ్యింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి నడిచిందని చెప్పి ఈరోజు మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఇందాట శ్రీనివాస్ గారు చెప్పినట్టు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తులు ముగ్గురు ఉంటారు. అందులో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఒకటైతే మూడో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగు వారికి ఇద్దరికి ఆ అవార్డు రావటం చాలా గర్వించదగ్గ విషయం. ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్లో ప్రపంచ స్థాయిలో కూడా తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మళ్ళీ ఫార్మా కూడా అభివృద్ధి చేసి ఫార్మా కంపెనీని కూడా అభివృద్ధి చేసి దాదాపుగా ప్రపంచమంతా కరోనాతో ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆ యొక్క వ్యాక్సిన్ అనేది ఇతర దేశాలకు కూడా పంపిణీ అయిందని చెప్పనంటే
ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు కూడా తెచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అలియాస్ బాబీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 94 అర్జీలు రావడం జరిగింది. వికలాంగ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, జనసేన గ్రామ అధ్యక్షులు గౌరవ శ్రీరాములు, కౌజు నెహ్రూ, కంచమర్తి లావణ్య, మాసినేని గంగయ్య, కాకరపల్లి చలపతిరావు, గుడాల లోవరాజు, గుబ్బల భాస్కర్రావు, పిల్లి వీరభద్రరావు, గుడాల లోవరాజు, దవులూరి కృష్ణకాంత్, పొదరపు ఉమా, టేకుమూడు ప్రసాద్, వాషంశెట్టి సత్యబాబు, గంటా కుమార్, కృష్ణ, దాసరి దొరబాబు, గుమ్మల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మన లోకల్ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం. ఈ ప్రజా దర్బార్లో యాక్చువల్గా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. కానీ కార్యాలయం కన్నా ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్యలకి ప్రజా దర్బార్గా అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మరి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా, మరి దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమని చెబుతున్నారు. అందువలన మేము ప్రజలతో పాటు ప్రయాణం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ గ్రీవెన్స్ అన్ని చోట్ల జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గర జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా మీరు అర్జీలు ఇచ్చినా, మా దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఇక్కడే ఫోన్ కొట్టి ఆ సెట్ అయిన ఆఫీసర్తో మాట్లాడి మీకు ఏ విధమైన నష్టం వాటిల్నా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని సరిదిద్దే విధంగా చేయమని చెప్పి ప్రజల మధ్యలోనే మమ్మల్ని ఉండమని ఈ ప్రజా దర్బార్ నిర్వహించమని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అందువలన మా కార్యకర్తలు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా పరస్పరం మేము అందరం కలిసి ఉండి ఎవరు ప్రజా సమస్యలతో పోరాడుతున్నారో వాళ్ళని మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు 100కి పైగా అర్జీలు ఈరోజు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందించడం జరిగింది. దానికి వెంటనే పరిష్కారం కూడా మేము చేస్తున్నాము. పరిష్కారం అవని కూడా మేము నోట్ చేసుకుని మరి ఏ సెట్ అయిన ఆఫీసర్లతో ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఆ సమస్య మీద మేము ఎలా పోరాటం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా తెలుసుకుని వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం లోపల మనం చేస్తాం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్, మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మేము చేయటం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా మరి అన్ని పథకాలు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందువలన ప్రజలందరి సహకారంతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు రాష్ట్రాన్ని. మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కన్నా దీపం పథకం ఏంటి, ఫ్రీ బస్సు పథకాలు ఏంటి, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా కూడా మరి ప్రతిదీ కూడా మరి బ్రహ్మాండంగా మంది ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం ఒక్కొక్క ఊరిలో మేము పెడతాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరిలోని రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి మాకు అర్జీలు ఇస్తే కనుక వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని చూపించవి వెంటనే పరిష్కరించి దానికి ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా లాభసాటిగా
మరి అందరూ వచ్చినందుకు ఆనందంగా ఉండేటట్టు, ఆనందం ఏర్పడేటట్టు చేసి ప్రతి ఒక్క సమస్యల మీద పోరాటం చేసి అవ్వని కూడా ఇంచుమించు 100% చేయిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏలేశ్వరం మండలానికి చెందిన మర్రివీడు జె అన్నవరం తూర్పు లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న ROFR హక్కుల గుర్తింపు మరియు డి పట్టాల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా, పెద్దాపురం ఆర్డీఓ శ్రీ రమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు ROFR మరియు డి పట్టాలు మంజూరు చేయాలని గిరిజనుల అధికారులను కోరారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను సాధ్యాల మేరకు సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా పట్టాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు. అధికారులు మాట్లాడుతూ సంబంధిత భూములపై సమగ్ర విచారణలు నిర్వహించి అర్హత ఉన్న గిరిజనులకు ROFR మరియు డి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మీరు ఇక్కడికి రావద్దు, నేనే మీ దగ్గరికి జేసీ గారిని వారిని అందరినీ పంపిస్తాను, మీ సమస్యలన్నీ అక్కడే ఉండి చెప్పుకోండి అని చెప్పి మన దగ్గరికి పంపించినందుకు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వచ్చిన జేసీ గారు అపూర్వ భారత్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ రంపచోడవరం శుభం నాక్వాల్ గారికి, మన ఆర్డీఓ మేడం సోదరి శ్రీ రమణ గారికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి రాజవంశకి, ఫారెస్ట్ రేంజ్ రాజలక్ష్మీదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన నాయకులందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఇప్పటికైనా మా ఆస్తి ఉందని ఎంతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వచ్చిన నా సోదరిమణులకు అందరికీ కూడా అన్ని విభాగాల అధికారులకు, MLO గారికి, MRO, ప్రతిపాడు MRO, ఏలేశ్వరం MRO గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అందరికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వాళ్ళు ఎంతో ఇక్కడికి వచ్చి కూడా వీసీ కండక్ట్ చేస్తూనే మన సమస్యలు ఎంతో ఓపికగా వినడానికి మంచి ఆఫీసర్స్ మన దగ్గరికి పంపించారు. వారు కూడా ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ప్రతి సమస్యని కూడా వారందరూ విని నోట్ చేసుకుని, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్య ఉంది. సమస్యను చెప్పుకున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు మారిపోతున్నారు. వీరు కొత్తగా వచ్చి అంటే గవర్నమెంట్ మారుతుంది, అధికారులు మారిపోతున్నారు. వారికి కూడా మనం ఈ సమస్యను క్లియర్గా అర్థమయ్యేలా మనం వివరించగలిగితే వారు ఏం చేయాలి అన్నది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడే నాకు కూడా జేసీ గారు డిస్కస్ చేశారు. దీని ప్రకారం ఏ సమస్య అయితే ఇన్నేళ్లుగా కూడా ఇంత బాధపడుతున్నారు, మాకు పట్టాలు లేక అన్నది అన్నప్పుడు మరి వెంటనే రూపరేఖల ముందు అర్జెంటుగా గ్రామ సభ పెడతారు. మీ ఊర్లో గ్రామ సభ పెట్టిన తర్వాత ఒక సర్వే రిపోర్ట్ అనేది తయారు చేసి వెంటనే SPLC మీటింగ్ పెట్టి POకి నా తరపు నుంచి కూడా నేను లెటర్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన వెంటనే ఎవరెవరికి అర్హత ఉందో వారందరికీ కూడా పట్టాలు తెప్పించే బాధ్యత అన్నది మేము మా మీద ఉందని సందర్భంగా తొందరలోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మన ఎందుకంటే ఇది 2 జిల్లాలకు సంబంధించింది అయిపోయింది. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా నుండి ఇప్పుడు కాకినాడ జిల్లా ASR జిల్లా మీరు ఉండేది మన ప్రతిపాడు నియోజకవర్గం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం గురించి ప్రధాని మోదీ చర్చించినట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి.
తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం మంత్రి నిమ్మల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.